హైవేస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎప్పుడైతే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందో జూన్ 6 వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని నేను ఆ రోజు జడ్జిని పల్లెత్తు ఒక్క మాట అనకుండా పద్ధతిగా చెప్పా. ఏమని, ఒడిస్సాలో బీజేపీ ఎమ్మెల్యే ఇలాగే ఈవీఎంలు పగలగొడితే అతను ఇమీడియట్లీ అరెస్ట్ చేశారు. గుజరాత్లో కూడా ఇలాగే అధికార పార్టీ వాళ్ళు పక్క పార్టీ వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం పగలగొడితే ఇంతవరకు అరెస్ట్ చేయకపోగా అతని మీద హత్యాత్మక కేసులు నమోదైతే అరెస్ట్ చేయొద్దులే ముందస్తు బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి హైకోర్టు చెప్పిందంటే ఏమనాలండి కోర్టుల్ని అన్న. అండ్ అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులున్న పోలీసులు ఏమనాలండి అన్న. ఆంధ్రప్రదేశ్ ఏమన్నా రాజ్యాంగం అతీతంగా ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజ్యాంగం ఉందా? భారతదేశం అంతా ఒకలాగుంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఒకలాగుంది ఏంటో నేను మాట్లాడు. అవునా? ఎగ్జాక్ట్ ఇప్పుడు నంబూరు శేషగిరిరావు మరికొంతమంది ఏం చేస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ మాచర్ల పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రాన్ని కనుక ఇతను వస్తే అల్లర్లు జరుగుతాయి అండ్ మాకు ప్రాణహాని ఉంది. అసలు అతనికి ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చారో అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారో మాకు అర్థం కావట్లా. మాకు రక్షణ కల్పించండి మహాప్రభుని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఏం చేశాడు ఏంటని చెప్పేసి మొత్తం చెక్ చేసి షాక్ అనమాట. అసలు హైకోర్టు అతనికి అసలు ఎలా ముందస్తు బెయిల్ ఇచ్చింది, అసలు అరెస్ట్ చేయదని ఎలా చెప్పింది, మా అసలు అర్థం కావట్లేదు. అంతా ముందు అతనైతే మాచర్లలో కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రసక్తి ఎలా, ఎక్కడైతే నర్సాపేట అక్కడే ఉండాలి. వన్స్ కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చిందా, ఇక ఇమీడియట్గా అతని మీద నమోదు హత్యాత్మక కేసులు, ఈ బ్యాలెట్ని ఈవీఎం పగలగొట్టి ఆ కేసులు త్వరగా విచారణ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా ఈ వైసీపీలు చేసే పనికి మన చెత్త చెదారం నీచ నికృష్ట దరిద్రాలు ఏవైతే ఉంటాయో వీడికి అధికారంలో ఉన్నటువంటి అధికార యంత్రం ఉన్నటువంటి న్యాయస్థానంలో మరి పోలీస్ స్టేషన్లో మరి ఎవరో ఏదో మీరు ఆలోచించుకోండి. వాళ్ళు సపోర్టు వత్తాసిస్తా పోతా ఉంటే వీళ్ళు అడ్డదిడ్డంగా చేసుకుంటా పోతున్నారు. ఫైనల్ సుప్రీంకోర్టు దాకా వెళ్తే కానీ అప్పుడు కానీ మనకి న్యాయం దొరకటం. పోనీ వాళ్ళు హైకోర్టు చేసింది కరెక్ట్గా అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళైనా ఇమీడియట్గా ముందస్తు బెయిల్ రద్దు చేస్తున్నాం అరెస్ట్ అని చెప్పి చెప్పలా. మళ్ళా హైకోర్టు తీర్పుని ఏమంటున్నారు, ఏంటి ఎలా ఇచ్చారని అంటూనే అతనైతే మాచలకు రావద్దని అంటూనే ఓ రకంగా జూన్ 6 వరకు అతను అరెస్ట్ చేయదని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా చెప్పినట్టే. బట్ మాచలకు అతను అతను రాకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ అతని మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఎంత వెళ్ళి దాని త్వరగా అతన్ని అదుపులో తీసుకొని కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టు అయిపోయింది. సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. ఇంకా వైసీపీని నమ్మేవాళ్ళు, ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మేవాళ్ళు, ఇంకా సజ్జల మాటలు నమ్మేవాళ్ళు నిజం ఏంటో తెలుసుకోండి. అసలు ఏ మాత్రం వాళ్ళ ట్రాప్లో వాళ్ళ ట్రాన్స్లో మీరు ఉంటే మీ జీవితాలు నాశనం అవుతాయి. కౌంటింగ్ ఏజెంట్లు జీవితాలు సర్వనాశనం చేసేందుకు సజ్జలమని ఏం మాట్లాడి మీరు విన్నారు కదా. రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లో రావద్దు అన్నాడు ఆయన. కేసు నమోదైంది, క్రిమినల్ కేసు, ఐపీసీ 505, ఐపీసీ 153 అండ్ ప్రజాప్రతినిధి చట్టం వచ్చేసి 125. అడ్డదిడ్డంగా మనం మాట్లాడదాం, మనం ఎవడు ఆపేది లేదు, మనం ఎవడు ఏం చేయడం అనుకుంటా ఉన్నా. కోర్టుల దాకా వెళ్తే కొన్ని కోట్లు కనికరిస్తుంది, ఇంకొంతమంది ఏమో ఏం కాదు అన్నట్టు ఉంటున్నాయి. ఇంక సుప్రీంకోర్టు దాకా వెళ్తే అక్కడ మాత్రం ఏందా ఇది అని అంటున్నారు. ఏదో కొద్ది గొప్ప వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా ఈ వైసీపీని పాతాలని తొక్కితేనే ఏపీ బాగుపడింది. ఏపీలో న్యాయం ధర్మం నీతి నిజాయితీ అన్న కొద్ది గొప్ప అవి ఇప్పుడు కన్నా సరే ప్రజలకు అర్థమవుతాయి.